నాన్న సరైన పని అన్నాడు. మరి ఇప్పుడు సార్ ఏం పని చేస్తున్నారు? పార్కుకి వచ్చే వాళ్ళ పళ్ళు తోముతున్నావా, తుడుస్తున్నావా? అలాంటి పని చేసినా గౌరవంగానే ఉంటుందిరా. కానీ పార్క్లో చెయ్యి, నీది ఒక బతికేనా? రూమ్కి వెళ్తే కారు కొననివ్వకుండా, అక్కడ ఉండనివ్వకుండా బలవంతంగా పంపించింది. మిమ్మల్ని నమ్మి ధైర్యంగా మేము షోరూమ్ కి వెళ్ళాం. మీ గురించి మీరు మేనేజ్ చేసుకోకుండా ఉంటే మేనేజ్ చేశారండి. ఇలాంటి ఫ్రాడ్ మనుషులు మన ఇంట్లోనే ఉంటారనుకోలేదు. ఏంట పూల బండిని తన్ను తంతాడంట, కోలీగ్స్ ముందు పరువు పోతుందంట. రే నా సంపాదించి ఇవ్వడం వల్లే ఇల్లు గడుస్తుంది అన్నావు. రూపాయి సంపాదించలేని నీ మొగుడు గురించి గొప్పలు చెప్పు. ఎంత తక్కువ చేసి మాట్లాడారు. ఇంతకాలం ఇంతమందిని టైం వచ్చింది కదా అని అంటున్నానని అనుకోవద్దు రోహిణి. సరే కాబట్టి ఇస్త్రీ బట్టలు వేసుకెళ్తారా? మా ఆయన కార్తో కార్ అయినా ఉంది, అది ఆయన ఎప్పటికీ చేయలేరులే. అసలు ఇదంతా ఈ బాలు, మనవాడు సరిగ్గా లేనప్పుడు ఇంకొకరిని నిందించి లాభం లేదు. ఏదో అలా అయిపోయింది. అది వాడి రక్తంలోనే ఉంది నాన్న. ఈ ప్రభావతమ్మ రక్తమే వీడిలోనూ ఉంది. నీ అబద్ధాలు మోసాలు మాకన్నీ అలవాటైపోయాయి. కానీ నువ్వు కట్టుకున్న మనసెలా వచ్చిందిరా? పెడదవ పట్టిన నిన్ను మందలించడం మానే అనేది కారణంతో పనిలేదు. ప్రభావతి, మోసం చేశావా లేదా? ఎందుకు? చూసావా, నీ గురించి తెలిసిపోయాక రోహిణి ఎంత వాడు పార్లర్ అమ్మకి క్షమాపణ చెప్పి, వామ్మో వీడి బిల్డప్ నిజంగా కోట్లు లక్షలు సంపాదించేవాడు వెలగబెడుతోందో, వాడేం వెలగబెడుతున్నాడనేది పట్టించుకోకపోవడం, వాళ్ళని నమ్మి వదిలేయడం. వెళ్ళండి. తో పాటు నేను కూడా మోసగత్తెగా కనిపిస్తున్నాను. అరే ఏంట్రా ఇది? వెళ్ళి నీ భార్యకి సమాధానం చెప్పుకోపో. సమాధానం చెప్పుకోపో. లేదు, ఉద్యోగం సద్యోగం లేదు. నువ్వు పూలగొట్టు గురించి చీప్ గా మాట్లాడతావా? సిగ్గులేదురా? మీ ఆయన ఇస్త్రీ షర్ట్ వేసుకెళ్లేది పార్క్ లో పడుకోవడానికే కదా. అరే రోహిణి, నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను నీకు చెప్పలేదు. ఆయన నువ్వు మీ అమ్మతో చెప్పావు కదా, మరి నాతో ఎందుకు చెప్పలేదు? కానీ ఈ రోజే కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. కాదు రోహిణి, నేను ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నువ్వు వచ్చి నన్ను కన్విన్స్ చేస్తున్నావు. లేదు మనోజ్, నువ్వు చాలా మంచివాడువని, నువ్వు ఇన్నోసెంట్ అని అనుకున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. లైఫ్ లో నేను నమ్ముకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నాకంటూ వరల్లా అనిపించావు. అందుకే నేను నిన్ను గుడ్డిగా నమ్మాను. కాననుకునేలా చేసావు కదా. ఇలా నా ఉద్దేశంతో కానే కాదు. ఒకసారి జాబ్ పోయిందంటే ఇంగాడు ప్రతి చిన్నదానికి ఎలా ఇరికిద్దామా అని చూస్తుంటాడు. అలాంటిది నాకు అసలు జాబ్ మాత్రం మనకి సన్మానం జరిగిందా? పోయాను. ఏం చెప్పుకోవాలో అది నేను చెప్పుకునేదాన్ని. నీ మీద మాట పడి నీకు జాబ్ లేదన్న విషయం ఓపెన్ గా చెప్పేసావంతే కదా. కానీ నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల నువ్వు అన్నాక ఏమి చదువుకొని నీ తమ్ముడు అక్కడ నిలబడినంతసేపు నిప్పుల మీద నిలబడినట్టుంది తెలుసా నీకు? గిల్టీగా అనిపించడం లేదా? అనిపించలేదని ఎలా అనుకుంటావు రోహిణి? ఆ నరకం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. జాబ్ లేదని నీతో చెప్పుకోలేక త్వరగా జాబ్ ఎంత పెయిన్ గా ఉండేదో తెలుసా? నాకు జాబ్ లేకపోవడానికి చెప్పుకోలేని కారణాలు చాలానే ఉన్నాయి రోహిణి. చాలు చెప్పకు.
నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాను కదా. ప్లీజ్ రోహిణి, ఐఎమ్ నీ మొహం కూడా నాకు చూపించుకో. నా దగ్గర కూడా రావద్దు. ఐ హేట్ యు. ఐ హేట్ గో అవే. ఓకే రోహిణి, వదిలే ఇవే. ఇప్పుడు ఏం చేయగలం? చేస్తాడని నేను అనుకోలేదే. ఇన్ని రోజులు కొలేకపోతున్నానే. చూడు, ఈ టైంలో ఇలా చెప్తున్నానని తప్పుగా నువ్వు తప్పు చేసావని చెప్పడం నా ఉద్దేశం కాదు. అను కానీ కేవలం మనోజ్ క్యారెక్టర్ నచ్చి అతనితో అయితే నేను హ్యాపీ. ఎంతగా అంటే తను లేకపోతే నేను బతకలేనంతగా. కానీ తప్పొచ్చు కదా, నేను అర్థం చేసుకుంటాను కదా. దుషపడుతున్నాను కానీ తను నన్ను ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిణి, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. గురించి మనోజ్కి తెలిస్తే ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలన్నీ రిపీట్ చేసి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. జాబ్ లేదంచుకుంటావా నువ్వు? అలాంటి వాళ్ళకి నువ్వు గట్టిగా సమాధానం చెప్పు. తను ఎక్కడికో వెళ్ళిపోయింది. రే, అంతా నువ్వే చేసావురా? రేయ్. ఏంట్రా? ఆ? కొట్టుకోండి.